మీకు మరో దృశ్యం సినిమా కథ చూడాలని ఉందా? అయితే గుజరాత్ లోని జామ్నగర్కి వెళ్దాం. జిగ్నేష్ మావడియా అనే యువకుడికి కొత్తగా పెళ్ళయింది. కొన్నాళ్ల పాటు గ్రామంలోనే ఉన్నాడు. కానీ దర్జాగా బ్రతకాలి, కాస్త డబ్బులు సంపాదించాలి. అది చెయ్యాలంటే జామ్నగర్ వెళ్దామని భార్య పృథ్వీరాణితో కలిసి చర్చించాడు. పైగా పెద్ద కుటుంబం. అత్తగారితో ఉండడం ఇష్టం లేని రాణి సరేనంది. జిగ్నేష్ తన ప్రాణ స్నేహితుడిని సంప్రదించి ఓ మంచి జాబ్ చూడమని చెప్పాడు. అతను జామ్నగర్ లోని ఓ కంపెనీలో మంచి స్థాయిలో ఉన్నాడు. నేనున్నా కదా, నీకెందుకు వచ్చేయన్నాడు. వెంటనే జిగ్నేష్ సిటీకి వచ్చేశాడు. పారిశ్రామిక వాడకు దగ్గరలోని 2 గదుల ఇంటిని స్నేహితుడే కంపెనీ నుంచి ఉచితంగా ఇప్పించాడు. అలాగే జిగ్నేష్ స్నేహితుడే మంచి జీతం ఉన్న జాబును కూడా అర్హతల ఆధారంగా ఇప్పించాడు. ఇంకేముంది, స్నేహం విలువ తెలిసింది. నీకు జీవితాంతం రుణపడి ఉంటానరా అని జిగ్నేష్ ఎమోషనల్ అయ్యాడు. అలా ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. జీవితం హాయిగా సాగుతోంది. అయితే 2024 ఫిబ్రవరి 2వ వారంలో జిగ్నేష్ పనికి రాలేదు. అతని స్నేహితుడు కంపెనీ నుంచి కాల్ చేశాడు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. వెంటనే అతను తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో భార్య రాణి ఉంది. జిగ్నేష్ ఎందుకు కంపెనీలో పనికి రాలేదు? ప్రమోషన్ వచ్చే సమయం ఇది. మరో 6 నెలల పని చేస్తే 40,000 జీతం వస్తుంది. రెగ్యులర్ గా రావాలి కదా అని మందలించాడు. రాణి చాలాసేపు ఆలోచించి, మా ఆయన ఆస్ట్రేలియా వెళ్తున్నాడు, వీసా కోసం ఢిల్లీ వెళ్ళాడని చెప్పింది. మరి నాకెందుకు చెప్పలేదు? కనీసం మాట వరుసకైనా నాతో చెప్పాల్సింది అన్నాడు. లేదు, ఆయన ఎవరికీ తెలియకుండా వెళ్లాలనుకున్నారు. ఆస్ట్రేలియాలో మా చుట్టాల అబ్బాయి ఉన్నాడు, మా తమ్ముడు తీసుకెళ్తున్నాడు, ఖర్చంతా అతనిదే. మరో వారంలో ఈ ఇల్లు కూడా ఖాళీ చేస్తున్నామని చెప్పింది. మరి ఫోన్ ఎందుకు కలవడం లేదని ప్రశ్నించగా కొత్త సిమ్ తీసుకున్నాడని చెప్పింది. ఫ్రెండ్ కదా అని ఇల్లు అలాగే ఉద్యోగం ఇప్పించిన జిగ్నేష్ స్నేహితుడు కోపంతో వెళ్లిపోయాడు. అలా నెల రోజులు గడిచిన తర్వాత జిగ్నేష్ తమ్ముడు అశోక్ జామ్నగర్ వెళ్ళాడు. పాత ఇంటి దగ్గరకు వెళితే అన్న కనిపించలేదు. తన వదినకు కాల్ చేయగా ఆమె మరో ఇంటి అడ్రస్ చెప్పింది. అక్కడికి వెళ్లి జిగ్నేష్ గురించి ఆరా తీశాడు. ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నాడని చెప్పింది. ఫోన్ నంబర్ ఇవ్వమన్నాడు. కంపెనీ రూల్స్ ప్రకారం ఫోన్లు వాడకూడదు. కంపెనీలోనే రూమ్ ఉంటుంది, అక్కడే పని చేస్తాడు. ఏడాది తర్వాత వస్తానని చెప్పాడు. నాతో కూడా మాట్లాడటం లేదు. నేను కూడా చాలా బాధపడుతున్నాను. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తర్వాత నన్ను తీసుకెళ్తాడని చెప్పింది రాణి. ఆ మాటలను జిగ్నేష్ తమ్ముడు అశోక్ నమ్మాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. అలా 2 ఏళ్లు గడిచిపోయింది. కుటుంబ సభ్యులంతా కూడా జిగ్నేష్ ఆస్ట్రేలియాలో ఉన్నాడని భావించారు. ఎందుకంటే జిగ్నేష్ పీజీ వరకు చదువుకున్నాడు కాబట్టి ఆస్ట్రేలియాలో రాణించగలడనే నమ్మకం వారిలో ఉండేది. కానీ ఒక అనుమానం మాత్రం వారిని ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది. ఎంత బిజీగా ఉన్నా కన్నవారిని కూడా చూడకుండా ఎలా ఉంటాడు? అసలు ఏం జరిగిందో అర్థం కాక తల పట్టుకున్నారు. చివరకు ఆస్ట్రేలియా వెళ్లేందుకు సిద్ధమయ్యాడు అశోక్. మళ్ళీ తన వదిన రాణి దగ్గరకు వచ్చాడు. ఆమెను ఆస్ట్రేలియాలోని అడ్రస్ ఇవ్వమని అడిగాడు. తాను అప్పు చేసైనా మా అన్న దగ్గరకు వెళతాను, వీలుంటే నేను కూడా ఆస్ట్రేలియాలో జాబ్ చూసుకుంటానని చెప్పాడు. ఆమె మాత్రం, నా దగ్గర మీ అన్న అడ్రస్ లేదు, నాకు ఆయన చెప్పలేదు, వెళ్లడమే తప్ప నాకు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదని చెప్పింది. అంతే, అశోక్ అవాక్కయ్యాడు. మరి ఇదే విషయం పోలీసులను సంప్రదిస్తే వాళ్లే కనుక్కుంటారు కదా. ఆస్ట్రేలియా ఎంబసీ ద్వారా సమాచారం సేకరిస్తారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేద్దామన్నాడు. కానీ ఆమె ససేమిరా నిరాకరించింది. నేనెందుకు పోలీస్ స్టేషన్కి వస్తాను? నా భర్త ఎక్కడున్నాడో నాకు తెలుసు, మీరు అనవసరంగా జోక్యం చేసుకోవద్దని చెప్పింది. దీంతో అశోక్కి అనుమానం కలిగింది. అసలు రోజుకు ఒకసారైనా తన తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడేవాడు. అలాంటి వాడు 2 ఏళ్లు మాట్లాడకుండా ఎలా ఉండగలడు అని కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. అది కూడా రాణి మీదే. అప్పుడే మరో కిటుకు ప్లే చేశాడు. సరే, నీ భర్త ఆస్ట్రేలియాలో ఉన్నాడు కదా, నువ్వు అత్తగారింటికి రావాలని కోరాడు. ఆమె రానని చెప్పింది. ఒంటరిగా గది అద్దెకు తీసుకుని ఉండాల్సిన అవసరం నీకేంటి? నువ్వు మాతో రావాలి లేదా మీ పుట్టింటికి వెళ్లాలని నిలదీశాడు. ఆమె మాత్రం, నా జీవితంలోకి మీరు రావద్దు, నా భర్త జిగ్నేష్ నేను సంతోషంగా ఉన్నామని బెదిరించింది. ఒక్క దెబ్బకు కన్ఫర్మ్ చేసుకుని అసలు నీతో వాదనలు అనవసరమని అశోక్ ఇండస్ట్రియల్ ఏరియా పాంచ్ బి పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టాడు. తన అన్న జిగ్నేష్ కనిపించడం లేదు, మా వదిన కహానీలు చెబుతోంది, మీరే న్యాయం చేయాలని కోరారు. పోలీసులు ఫిర్యాదు ఆధారంగా రాణిని ప్రశ్నించారు. తన భర్త ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యాడు, మరో ఏడాదిలో వచ్చి నన్ను తీసుకెళ్తాడని చెప్పింది. ఉన్నతాధికారుల సాయంతో పాస్పోర్ట్ ఆఫీస్ ను సంప్రదించారు. అసలు జిగ్నేష్ కు పాస్పోర్టే లేదని తేలింది. దీంతో రాణిని అదుపులోకి తీసుకుని విచారించగా ఓ దారుణం బయటపడింది. అలాగే ఈ రాణి బ్రతుక్కి ఓ ప్రేమ కథ కూడా ఏడ్చింది. రాణి తన గ్రామానికి చెందిన నీలేష్ ను ప్రేమించింది. ఇద్దరు చదువుకునే సమయంలో లవ్ లో పడ్డారు. ఆ తర్వాత బెడ్ మీద కూడా పడ్డారు. 3 ఏళ్ల పాటు ఎంజాయ్ కూడా చేశారు. కానీ రాణికి హఠాత్తుగా ఆమె తల్లిదండ్రులు జిగ్నేష్ తో పెళ్లి కుదిర్చారు. ఆమె కూడా పెద్దల భయానికి సరేనంది. భర్త జిగ్నేష్ తో జీవితం మొదలు పెట్టింది. కానీ ఆమె అదృష్టమో దురదృష్టమో కానీ మళ్ళీ లవర్ ని కలిసింది.
అది కూడా జిగ్నేష్ జాబ్ వల్లే. పని కోసం జిగ్నేష్ జామ్నగర్ వచ్చాడు. తన భార్యతో కలిసి స్నేహితుడి సలహాతో ఇండస్ట్రియల్ ఏరియాలోనే కాపురం పెట్టాడు. అతని ఫ్రెండ్ కారణంగా ఉచితంగా ఓ మంచి ఇల్లు దొరికింది. కానీ జిగ్నేష్ పని కోసం కంపెనీకి వెళ్ళగానే ఆమెకు ఓ విషయం తెలిసింది. అదేంటంటే తమ పక్కింట్లోనే తమ పాత ప్రియుడు నీలేష్ ఉన్నాడని. ఇంకేముంది, ఇద్దరు మళ్ళీ రీకనెక్ట్ అయ్యారు. అలా ఏడాది పాటు రెచ్చిపోయారు. అయితే కేవలం శృంగారంతోటే కాదు, ఇద్దరం పెళ్లి చేసుకుందామనుకున్నారు. అందుకోసం అడ్డుగా ఉన్న జిగ్నేష్ ను హత్య చేయాలని ప్లాన్ చేశారు దుర్మార్గులు. పాపం జిగ్నేష్ అమాయకుడు. తన భార్య మంచితనం చూసి ఆమె గొప్ప ఇల్లాలనుకున్నాడు. కానీ తాను పనికెళ్ళాక తన పాత లవర్ వస్తున్నాడని అస్సలు ఊహించలేకపోయాడు. ఇక హత్యకు పథకం రచించారు. జిగ్నేష్ కు మద్యం అలవాటు ఉంది. ఓ రోజున శనివారం మద్యం బాటిల్ తెచ్చుకున్నాడు. భర్త కోసం తినడానికి చికెన్ కూడా ఏర్పాటు చేసింది. కానీ అప్పుడే భర్త ఫోన్ లో మాట్లాడేందుకు బయటికి వెళ్ళగా తన ప్రియుడిచ్చిన సైనైడ్ ను మద్యం గ్లాస్ లో కలిపింది రాణి. అందులో సైనైడ్ ఉందని తెలియక తాగిన జిగ్నేష్ కాసేపటికే నొరగల కక్కుకొని చనిపోయాడు. ఇద్దరు ఆ రోజు శవాన్ని నీలేష్ గదిలో ఉంచారు. ఆ తర్వాత ఎంజాయ్ చేశారు. ఆ మరునాడు ఆ ఇండస్ట్రియల్ ఏరియాలోనే ఖాళీగా ఉన్న కంపెనీకి చెందిన మరో ఇంట్లో దాదాపు 15 అడుగుల గొయ్యి తవ్వారు. అందులో మృతదేహాన్ని పడేసి దాని మీద కాంక్రీట్ వేశారు. మళ్లీ పైన నీట్ గా ఆ గదంతా సెట్ చేసేశారు. ఆ తర్వాత ఇద్దరు ఎంజాయ్ చేయటం మొదలు పెట్టారు. కానీ ఎవరికి అనుమానం రాకుండా పక్కనే వేరువేరు గదులను అద్దెకు తీసుకున్నారు. బయట ప్రపంచానికి మాత్రమే వేరుగా ఉంటున్నారు. కానీ రాత్రి అయితే మాత్రం ఒకే ఇంట్లో దూరిపోతారు. ఇలా భర్తను చంపి ఆస్ట్రేలియాలో ఉన్నట్లు అబద్ధాలతో నమ్మించింది రాణి. 2 ఏళ్ల పాటు బంధువులందరినీ పిచ్చోళన చేసింది. ఇప్పుడు పోలీసులు ఆ ఇంట్లో తవ్వి మృతదేహాన్ని బయటకు తీశారు. DNA పరీక్షలు నిర్వహించేందుకు ఎముకలను ల్యాబ్కు పంపారు. ఆధారాలను సేకరించిన పోలీసులు హంతకులిద్దరిని జైలుకు పంపించారు. అలా 2 ఏళ్ల క్రితమే భర్తను చంపి డ్రామాలాడింది రాణి. తమ కొడుకు 2 ఏళ్ల క్రితమే చనిపోయాడని తెలిసి అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. అస్థి పంజరానికి అంత్యక్రియలు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందరికీ నిజంగానే 2 ఏళ్ల పాటు దృశ్యం సినిమా చూపించింది. మరి ఇలాంటి దాన్ని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.